పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయమును ఈరోజు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా సువార్తమానము అనేది గొర్రెల కాపరుల యొద్దకే ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం మీద మనం ధ్యానం చేద్దాం. గొర్రెల కాపరుల యొద్దకే మొట్టమొదటిసారిగా సువార్తమానము వాళ్ళ దాకా రావడానికి గల కారణం ఏంటి? బైబిల్లో ఒకసారి మన వాక్య భాగాన్ని గనక చదువుకోగలిగితే లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనాన్ని గనక మనం చదివితే, ఆ దేశములో గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అంటూ ఒక ప్రాముఖ్యమైనటువంటి సువార్తమానము మరి దూత మోసుకుని వచ్చినట్టుగా మనం ఇక్కడ చదువుతా ఉన్నాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటూ గొర్రెల కాపరుల యొద్దకు ఒక దూత సువార్తమానము మోసుకుని వచ్చింది. మోసుకుని వచ్చినటువంటి వార్త శుభవార్త కాదు, సువార్త. ఏ వార్త? మోసుకుని వచ్చినటువంటి వార్త గురించి బైబిల్ ఏం చెప్తుందంటే సువార్త అని బైబిల్ చెప్తుంది. శుభవార్త అని బైబిల్లో రాసి లేదు. అయితే ఏంటి సువార్త అంటే, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, రక్షకుడు ప్రజల కొరకు పుట్టి ఉన్నాడు అంటే ఆ వార్త వాస్తవానికి శుభవార్త కంటే గొప్ప వార్త, ప్రాముఖ్యమైనటువంటి వార్త, రక్షణ వార్త, అది సువార్త. ఆమేన్. శుభవార్త అనేది మనుషులకి సంబంధించింది, సువార్త అనేది దేవుడికి సంబంధించింది. శుభవార్త అనేది మనుషులకి సంబంధించిన వార్త, సువార్త అనేది దేవుడికి సంబంధించినటువంటి వార్త. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనేటువంటి ఒక సువార్తను ఒక దూత గొర్రెల కాపరుల యొద్దకు మొట్టమొదటిగా వర్తమానాన్ని మోసుకుని వచ్చినట్టుగా మనం చూస్తాం. చాలా మందికి అసలు గొర్రెల కాపరుల యొద్దకే మొట్టమొదటిసారి వర్తమానం మోసుకుని రావటానికి గల కారణం ఏంటి అని అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారం గొర్రెల కాపరుల యొక్క వ్యక్తిత్వం ఏంటి, అసలు గొర్రెల కాపరుల యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏ పరిస్థితి అయితే వాళ్ళు యొద్దకు దూత వర్తమానం మోసుకుని వచ్చింది అని అంటే, గొర్రెల కాపరులు సామాన్య వ్యక్తులు. గొర్రెల కాపరులు సామాన్యమైన వ్యక్తులు. సామాన్యమైన వ్యక్తుల దగ్గరకే దేవుని సువార్తమానము వాళ్ళ యొద్దకు వెళ్ళడం మనందరం కూడా చూస్తాం. ధనవంతుల దగ్గరికి కూడా సువార్త వెళ్ళింది. కానీ మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే సువార్తమానము సామాన్యులైన మనుషుల దగ్గరికే వెళ్ళింది. సామాన్యులైన మనుషుల దగ్గరికే వెళ్ళింది. గొర్రెల కాపరులు సామాన్యులైన వ్యక్తులలో, గొర్రెల కాపరులు సామాన్యమైన మనుషులు. సామాన్యమైన మనుషులు అంటే గొర్రెల కాపరులు వాస్తవానికి వాళ్ళని బాగా పరిశీలన చేయగలిగితే వాళ్ళు అమాయకులు అని వాళ్ళ గురించి చెప్పుకోవచ్చు. వాళ్ళెవరో
గొర్రెల కాపరులు అమాయకులు అని వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఏమీ తెలియని వారు అని కూడా చెప్పవచ్చు. ఏదైనా ఒక ఫోన్ గురించి మాట్లాడితే మాకేం తెలుసు బాబు అంటారు. ఎవరి గురించో మాట్లాడితే వాళ్ళు మాకేం తెలుసు అంటారు. అంటే వాళ్ళకి ఏమీ తెలియదు. ఏమీ తెలియని వ్యక్తుల దగ్గరికి ఏమొచ్చిందంటే గొప్ప సువార్తమానం వాళ్ళ దగ్గరికి వచ్చింది. గొప్ప సువార్తమానం వాళ్ళ యొద్దకు రావడానికి గల కారణం ఇదే. గొర్రెల కాపరులు సామాన్య వ్యక్తులు, అంటే వాళ్ళు అమాయకులు, ఏమీ తెలియని వారు. అంతేకాకుండా వాళ్ళ యొద్దకు సువార్తమానము రావడానికి గల కారణం వాళ్ళ పేదవారు. వాళ్ళు ఎవరండి? పేదవారు. కాబట్టి సువార్తమానం వాళ్ళ దాకా రావటం మనం చూస్తాం. అంతేకాకుండా ప్రత్యేకమైన హోదా కానీ అధికారం కానీ లేని వారు వాళ్ళు. ప్రత్యేకమైన హోదా కానీ ఏ రకమైనటువంటి అధికారం కానీ లేని వారు ఎవరంటే గొర్రెల కాపర్లు అని మనం వాళ్ళ గురించి బాగా తెలుసుకోవచ్చు. వాళ్ళు సాధారణమైన వ్యక్తులే, అంటే డబ్బు లేనివారు, బాగా కోట్లు లక్షలు ఉన్న వాళ్ళేమీ కాదు. వాళ్ళు వాస్తవానికి సామాన్య వ్యక్తులు అంటే, ఒక సాధారణ వ్యక్తులు అంటే డబ్బు లేనివారు అని అర్థం, ఆస్తి లేనివారు అని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే ఇంకా సరైన తిండి లేనివారు అని అర్థం. ఇంకా చెప్పుకోవచ్చు సరైన ఇల్లు వాకిలి కూడా లేనివారు అని కూడా వాళ్ళ గురించి చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పుకోవాలంటే విద్య లేనివారు. వాళ్ళు ఏం లేనివారు? విద్య లేనివారు. అంతేకాకుండా వాళ్ళు కష్టపడేవారు. అంతేకాకుండా వాళ్ళు శ్రమ పడేవారు అని మనం గొర్రెల కాపరుల గురించి మనం బాగా తెలుసుకోవచ్చు. వాస్తవానికి గొర్రెల కాపరుల యొద్దకే అద్భుతమైన సువార్తమానం వీళ్ళ దాకా రావటానికి గల కారణం నిష్కళంకమైన గొర్రెల పిల్లలను కాపాడేవాళ్ళేళ్ళు. నిష్కళంకమైన గొర్రె పిల్లలను కాపాడేవాళ్ళేళ్ళు. దేవుని సువార్త ధనవంతుల కంటే పేదవారికే త్వరగా అందింది. త్వరగా ఎవరికి దేవుని సువార్తమానము అందింది అంటే ధనవంతులకి కాదు, మొదట అందింది పేదవారికి మాత్రమే త్వరగా సువార్తమానం అందినట్టుగా మనం చూస్తాం. పేదవారికే ఎందుకు అందింది అని ఇంకా మనం చెప్పుకుంటే, ఒక ధనవంతుడు త్వరగా లోబడడు కానీ పేదవాడు మాత్రం త్వరగా లోబడతాడు. ధనవంతుణ్ణి ఏదైనా ఒక మాట అంటే కోపపడతాడేమో కానీ ఒక పేదవాడిని ఒక మాట అన్నా దులుపుకుని వెళ్ళిపోతాడు. ఒక పేదవాడిని ఒక మాట అన్నా సరే ఆయన్ని నేను ఎదిరించలేను, పోన్లే అంటే అన్నాళ్లే అంటూ తల దించుకుని వెళ్ళిపోయేవాడు పేదవాడు. అందుకే పేదవాళ్ళ దగ్గరికి దేవుని సువార్తమానము వచ్చినట్టుగా మనం బైబిల్లో చాలా చక్కగా చూస్తాం. పేదవాడు చాలా త్వరగా లోబడతాడు, చెప్పినట్టు చేస్తాడు. ఆ వ్యక్తి, అవతల వ్యక్తి నాకు ఎవడో పని చెప్తున్నాడు నేనెందుకు చేయాలి అనే తీరువు, పద్ధతి, విధానం అంతా ధనవంతుడికి ఉంటుందేమో కానీ పేదవాడికి మాత్రం అది ఇలా తీసుకురా అంటే నువ్వెవరివో నాకు తెలియదు కానీ నేను ఎందుకు తీసుకురావాలని అనడం. వెంటనే తీసుకొచ్చిన తర్వాత మీరు ఎక్కడ మనుషులు బాబు, మీది ఏ ఊరు అని తర్వాత తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత అడుగుతాడు. ఏదైనా ఒక పని చెప్పిన తర్వాత, కొన్నిసార్లు చేసేసిన తర్వాతే ఆ పేదవాడు మనల్ని అడగడం అనేది జరుగుతుంది. ఇంకా చెప్పుకుంటూ వస్తే పేదవారు ఏది చెబితే అది నమ్ముతారు. ధనికుడు నమ్ముతాడా? ధనవంతుడికి నమ్మకం కలుగుతుందా? ధనవంతుడి కన్నా అనుమానం ఉంటుంది కానీ పేదవాడికి అనుమానం ఉండదు. అంత త్వరగా నమ్మేసేవాడు ఎవరంటే పేదవాడు మాత్రమే. బైబిల్ చెప్తుంది పేదవాళ్ళ యొక్క దగ్గర ఉండే
విధానాన్ని గనక మనం ఇంకా గమనిస్తే చాలా తగ్గి కూడా చాలా ఉంటారు వాళ్ళు. ధనవంతుడు తగ్గి ఉంటాడా? ధనవంతుడు తగ్గి ఉండడు, కానీ పేదవాడు ఎంతో తగ్గి ఉంటాడు. అందుకే పేదవారు సామాన్య వ్యక్తులుగా పరిగణించబడ్డారు. సామాన్య వ్యక్తుల దగ్గరికి దేవుని సువార్తమానం రావటానికి కారణం ఇదే. సామాన్యమైన వ్యక్తులు అంటే మనం కొన్ని విషయాలు ఇప్పుడు నేర్చుకున్నాం. సామాన్యమైన వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తులు గొర్రెల కాపరులు. అందుకే ఈ గొర్రెల కాపరులకి రక్షకుడు మీ కొరకు పుట్టాడు, మీ కొరకు రక్షకుడు జన్మించాడు అనేటువంటి సువార్తమానము పరలోకము నుండి ఒక దూత ఏం చేసిందంటే ఈ వర్తమానాన్ని తీసుకుని వచ్చి గొర్రెల కాపరులకి చెప్పడం మనం చూస్తాం. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెబుతుంది అంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 28, 29 వచనాలు గనక మనం చదువుకుంటే, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఏర్పరచుకొని ఉన్నాడు, ఏర్పరచుకొని ఉన్నాడు, ఏర్పరచుకొని ఉన్నాడు అనే పదాలు 3 సార్లు వచ్చినాయి. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడంటే నీచులైన వారిని, పేదలైనటువంటి వారిని, ఏమీ లేని వారిని ఆయన ఏర్పరచుకుంటున్నాడు. ఏమీ లేని వాళ్ళని ఎవరైనా ఏర్పరచుకుంటారా? ఏమీ లేని వారిని ఎవరైనా ఎన్నుకుంటారా? వాళ్ళు ఎందుకైనా పని చేస్తారా? ఎందుకు పని చేయరు. మనుషులలో చాలా మంది మనల్ని ఏరుకోవాలంటే, మనుషులలో చాలా మంది మనల్ని ఎన్నుకోవాలంటే ఆ మనుషులకి మన దగ్గర ఏదో కనపడాలి. నీచమైన స్థితి మన యందు కనపడితే మనల్ని ఎన్నుకోరు. దారుణమైన పరిస్థితి మన యందు ఏదైనా కనపడితే మనల్ని ఎన్నుకోరు. మనల్ని ఎవరు కూడా ఏర్పాటు చేసుకోరు. మన యందు ఏ బలం లేకపోతే, బలహీనత కనుకుంటే ఎవరు మనల్ని ఎన్నుకోరు, ఎవరు మనల్ని ఏర్పాటు చేసుకోరు. కానీ దేవుడు ఏం చెబుతున్నాడంటే బైబిల్లో, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో ఈ భూమి మీద బలహీనులైన వారిని ఎందరినో ఆయన ఏం చేస్తున్నాడంటే ఎన్నుకుంటున్నాడు. జ్ఞానులైనటువంటి వారిని అందరినీ సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో నుండి వెర్రి వారిని అందరినో ఆయన ఏం చేస్తున్నాడంటే ఏర్పరచుకుంటున్నాడని బైబిల్ చెప్తుంది. ఎవరిని ఎవరు తృణీకరించినా, తృణీకరింపబడిన వ్యక్తి ఎవరికి పని చేయకపోయినా, తృణీకరింపబడిన వ్యక్తిని ఏ వ్యక్తి కూడా ఎన్నుకోకపోయినా, ఆ తృణీకరింపబడిన వ్యక్తిని మన ప్రభు అయిన యేసు ఎన్నుకుంటున్నాడు. అలా నీచముగా చూడబడుతున్నటువంటి వ్యక్తిని ఎవరు ఎన్నుకోకపోయినా మన ప్రభు అయిన యేసు మాత్రం ఎన్నుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ప్రభువుకి సంబంధించినటువంటి సువార్తమానము, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి ఈ సువార్తమానము గొర్రెల కాపరుల యొద్దకే రావటానికి గల కారణం మనకు అర్థమైంది. వాళ్ళు ప్రజల దృష్టికి నీచమైన వ్యక్తులుగా వాళ్ళని చూస్తూ ఉంటారు. గొర్రెల కాపరులని ఏం చేస్తారు? నీచముగా చూస్తూ ఉంటారు. మనం ఒక ప్రయాణం చేస్తుంటుండగా గొర్రెల మంద కనపడింది అనుకోండి, ఆ గొర్రెల మంద మనకి దారి ఇవ్వట్లేదు అనుకోండి, ఆ గొర్రెల కాపర్నే కదా తిట్టుకునేది. ఏవయ్యా పక్కకు తోలు అంటూ చాలా నీచంగా మాట్లాడతాం.
ఒక పద్ధతిగా వాళ్ళని పిలిచి మాట్లాడే విధానం ఉండదు. ఇప్పుడు నీవు నేను ఎలా పలకరించిన గొర్రెల కాపరుల్ని ఏంటి అలా పిలుస్తున్నావేంటి అని ఏమాత్రం ఎదురు చెప్పకుండా, ఎక్కడో ఉన్న ఆయన అయినా సరే కర్ర పట్టుకుని వచ్చి పరిగెత్తుకుని వచ్చి గొర్రెల్ని పక్కకు తోలుతుంటాడు. అంటే అంత నీచంగా వాళ్ళని చూస్తూ ఉంటే దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడంటే అలాగ నీచముగా చూడబడిన వారిని ఎన్నుకుంటున్నాడు. అంత పేద స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తుల్ని ఎవరు ఎన్నుకోకపోయినా ఎవరు ఎన్నుకుంటున్నారంటే దేవుడే ఎన్నుకుంటున్నాడు. అందుకే దేవునికి సంబంధించిన సువార్తమానము దేవుడు తన వార్తని ఎవరికి పంపించాలి ముందుగా అనుకున్నాడంటే సామాన్య ప్రజలకే పంపించాలనుకున్నాడు. పేదవారికే త్వరగా ఏమనుకున్నాడంటే దేవుడు సువార్తమానము ఖచ్చితంగా గొర్రెల కాపరుల యొద్దకు మాత్రమే వెళ్ళాలి అని కోరుకున్నాడు. దేవుడికి స్తోత్రం. కనీసం పేదవాడు నిలబడైనా ఒక 10 నిమిషాలు మాట్లాడతాడేమో కానీ, ఏదైనా చెబినా వింటాడేమో కానీ, ధనవంతుడు మాత్రం, ధనికుడు మాత్రం, ఉన్నవాడు మాత్రం ఏమాత్రం నిలబడడు. ఆస్తి ఉన్నవాడు ఎవ్వడును అసలు ఏమాత్రం కూడా నిలబడి కూడా సరైన సమాధానం సరిగ్గా చెప్పడం. ఏదో వాళ్ళ దృష్టికి వాళ్ళంత ఆస్తి లేదని చెప్పి పురుగులాగా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కింద నుంచి పై దాకా నీచంగా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేనేం చేసినా చలామణి అయిపోద్ది, నాకు ఎకరాలు ఉన్నాయి, నాకు గృహాలు ఉన్నాయి, లేకపోతే నాకు బంగారాలు ఉన్నాయి, లేకపోతే నాకు ధనం ఉంది, అవసరం అయితే నన్ను నేన్న అంటే మనుషుల్ని పెట్టించి కొట్టిచ్చేస్తాను, చంపించేస్తాను అనే లెవెల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అందుకు వాళ్ళు కనీసం వాళ్ళ చూపుల్లో కూడా నీచమైన చూపు, వాళ్ళ చూపే ఎలా ఉంటుందంటే నీచంగా చూస్తారు. దేవుడికి స్తోత్రం. పేదవాడికి ధనికుడికి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. అసలు దేవుని వార్త ఎవరు వింటున్నారంటే మొట్టమొదటిగా పేదవారు మాత్రమే వింటున్నారు. ధనికులైనటువంటి వాళ్ళు, పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అంత త్వరగా దేవుని వార్తని చెవిలో వేసుకోరండి. బైబిల్ చెప్తున్న సత్యం అదే. దేవుడికి స్తోత్రం. మొట్టమొదటిగా వార్త ఎవరి దగ్గరికి వచ్చింది? మీ కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడన్న వార్త ఎవరి దగ్గరికి వచ్చింది? దూత ఎవరి దగ్గరికి తీసుకొచ్చి చెప్పింది అంటే గొర్రెల కాపరుల యొద్దకే ఆ వార్త రావటం మనందరం కూడా బైబిల్లో చూస్తాం. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నా, ఎక్కడ ఏర్పాటు చేసుకున్నా పేద స్థితిలో ఉన్న వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు సామాన్యమైన వ్యక్తుల్నే పరిశుద్ధ గ్రంథంలో ఏర్పాటు చేసుకున్నట్టు మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి. దేవుడికి స్తోత్రం. ఒక చేపలు పట్టేవాడు తీరు ఎలాగుంటుంది, ఒక చేపలు పట్టేవాడు అవతారం ఎలాగుంటది? దేవుడికి స్తోత్రం. పైకి ఏమైనా అందంగా కనపడతారా? వాళ్ళ చేపలు పట్టేవాళ్ళు పైకి ఏమైనా అందంగా కనపడతారా? వాళ్ళ డ్రెస్ ఏమైనా బాగుంటుందా? చెప్పండి. కానీ ఆయన ఎవరిని ఎన్నుకున్నాడంటే జాలరులను ఎన్నుకున్నాడు. యేసయ్య ఎవరిని ఎన్నుకున్నాడు? జాలరులను ఎన్నుకున్నాడు ఆయన. అంటే ఎన్నికల్లో లేని వ్యక్తులనే ఆయన ఎన్నుకున్నాడు. మనుషులు ఎవరు ఏర్పాటు చేసుకోలేని వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ప్రేమ ఎంత గొప్పదో చూడండి. దేవుడు ప్రేమ సామాన్యమైన వ్యక్తులకి కూడా నా ప్రేమను చూపించాలనుకున్నాడు. ఆయన తన ప్రేమను ధనికులైనటువంటి వారికే కాదు, ధనవంతులైన వారికే కాదు, ఆయన తన ప్రేమను ఎవరికి వెల్లడి చేయాలనుకున్నాడంటే త్వరగా పేదవారికే తన ప్రేమను వెల్లడి చేయాలనుకున్నాడు. దేవుడు తన ప్రేమను ఎవరికి త్వరగా వెల్లడి చేయాలనుకున్నాడంటే సామాన్య మనుషులకే త్వరగా తన ప్రేమను వెల్లడి చేయాలనుకున్నాడు. గొర్రెల కాపరులకి ఆయన తన ప్రేమను వెల్లడి చేసినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత చేపలు పట్టుకునే జాలరులకి యేసు తన ప్రేమను వెల్లడి కూడా బైబిల్లో మనం చదువుతాం. దేవుడు ఎన్నుకున్న వాళ్ళు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు పలుకుబడులు ఉన్న వాళ్ళు కాదు. దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళు, దేవుని చేత
ఏర్పాటు చేసుకోబడినటువంటి వాళ్ళు ఏమీ లేని వాళ్ళే. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తులు ఏమీ లేని వాళ్ళే దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. చేపలు పట్టుకునే జాలరులను ఆయన ఏర్పాటు చేసుకున్నట్టు కూడా బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం 17వ వచనాన్ని కనుక చదివితే, మార్కు సువార్త 1వ అధ్యాయం 16-17 వచనాలు కనుక చదివితే, ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళిచుండగా సీమోను సహోదరుడును ఆంద్రేయాయు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఈ జాలరులను యేసుక్రీస్తు ప్రభువారు ఒక సముద్ర తీరమున వలలు వేసుకుని చేపలు పట్టుకుంటా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ యొద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని చూసి, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాడు. దేవుడు ఎన్నుకుంటుంది ఎవరిని అంటే ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఏర్పాటు చేసుకుంటుంది ఎవరినంటే ఎన్నిక లేని సామాన్యమైన మనుషుల్నే ఆయన ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా ఇక్కడ మనకి స్పష్టంగా కనపడుతుంది. మీరు నా వెంబడి రండి అనగానే వలలు అక్కడికక్కడ విడిచిపెట్టి వాళ్ళు యేసు వెంబడి వెళ్ళడం మనం చూస్తాం. వాళ్ళ చేతి వృత్తిని విడిచిపెట్టి, వాళ్ళ చేతి పనిని విడిచిపెట్టి, వాళ్ళు దేనికోసం ఆలోచించకుండా ఇంకా నిశ్చయముగా రక్షకుడిని వెంబడిస్తున్నారు. ఎవరిని వెంబడిస్తున్నారు? రక్షకుడను వెంబడిస్తున్నట్టు మనం చూస్తాం. ఈ రక్షకుడిని ఎప్పుడైతే వీళ్ళు వెంబడించారో వీళ్ళని దేవుడు ఎంత ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చేశాడో. ఏదో సముద్ర తీరమున చేపలు పట్టుకుంటున్నటువంటి ఆ వ్యక్తుల్ని ఎవరు గుర్తుపట్టకపోతే ప్రపంచ దేశాలు, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషులు నేటికి గుర్తుపట్టి వాళ్ళ గురించి మాట్లాడుకునేటంత గొప్ప స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. దేవుడు ఎన్నుకుంటే అలాగే ఉంటుంది. దేవుడు ఏర్పాటు చేసుకుంటే అలాగే ఉంటుంది. వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళ విద్య లేని వాళ్ళని, వాళ్ళ సామాన్యమైన ప్రజలు అని, వాళ్ళ పేదవారని బైబిల్లో మనకి వాళ్ళ గురించి రాయబడి ఉంది. అపోస్తుల కార్యాల గ్రంథాన్ని గనక మనం చదివితే, అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనాన్ని అక్కడ మనం చూస్తే, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని లేక సామాన్యులని గ్రహించి ఆశ్చర్యపడిరి. ఏంటి వీళ్ళ విద్య లేని వాళ్ళేళ్ళో, వీళ్ళ జాలరులు వెళ్ళో, వీళ్ళ చేపలు పట్టుకునే వాళ్ళేళ్ళో, ఏంటి వీళ్ళ ద్వారా ఇన్ని అద్భుతాలు జరిగిపోతున్నాయి, ఏంటి వీళ్ళ ద్వారా ఇన్ని మహత్కార్యాలు జరిగిపోతున్నాయి అంటూ యేసు వారికి తన శక్తిని ఇచ్చి వాళ్ళ వాడుకునే విధానం చూస్తుంటే ప్రజలందరికీ కూడా ఆశ్చర్యం కలిగేస్తుంది. దేవుడు ఏర్పాటు చేసుకుంటే అలాగే ఆశ్చర్యం కలిగేస్తుంది. దేవుడు గనక ఎన్నుకుంటే అలాగే ఆశ్చర్యం కలిగేస్తుంది. దేవుడు గనక ఒక వ్యక్తిని విస్తరింప చేయడం మొదలు పెడితే, దేవుడే గనక ఒక వ్యక్తిని ఫలింప చేయడం మొదలు పెడితే ఆ కార్యమే జరుగుతుంది. అలాగే ఉంటుంది. ఆశ్చర్యపోయే విధంగానే ఉంటుంది పరిస్థితి. విద్య లేని వాళ్ళెళ్ళో, వీళ్ళ చదువు లేని వాళ్ళు వెళ్ళో, ఏంటి వీళ్ళు ఇంత గట్టిగా మాట్లాడగలిగే సామర్థ్యం ఎలా వచ్చింది, ఇంత గట్టిగా బెదిరిపోకుండా భయపడిపోకుండా వీళ్ళు నిలబడిపోతున్నారంటే వీళ్ళ ధైర్యం ఏంటి అసలు? వీళ్ళు ఎంత ధైర్యంగా సమాధానం చెప్పగలుగుతున్నారు, ఇంత ధైర్యంగా వీళ్ళు మాట్లాడగలుగుతున్నారు, ఎంత గొప్ప అద్భుతాలు వీళ్ళు చేయగలుగుతున్నారు, అసలు వీళ్ళ సామాన్యమైన వ్యక్తులు వీళ్ళు అసలు అని అంటూ ఆశ్చర్యం కలిగింది. అంటే ఏదైనా చెయ్యాలంటే తప్పకుండా
ఒక గొప్ప పని ఏదైనా చెయ్యాలంటే సామాన్యుడే గనక చేస్తే గొప్ప పని ప్రజలకు ఆశ్చర్యమే కలుగుతుంది. ప్రజలకు ఆశ్చర్యమే కలుగుతుంది కదా. ఎందుకంటే ఒక గొప్ప పలుకుబడి, ఉన్నతమైన హోదా, అధికారం కలిగినటువంటి వాడు ఒక పని చేసాడంటే పెద్ద ఆశ్చర్యపోకలొద్దు. గొప్ప అధికారంతో హోదా లేకుండా కొన్ని పనులు చేసేటంటే ఒక సాధారణమైన వ్యక్తి, ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక పేద వ్యక్తి మరి ఆశ్చర్యమే కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అలాంటి గొప్ప ఆశ్చర్యాన్ని దేవుడు ఎన్నుకుంటే అలాగే జరుగుతుంది. మీరు నా వెంబడి రండి, మిమ్ములను నేను ఎలా చేస్తానంటే, ఇంకా చేపలను పట్టుకోరు, మీరు మనుషులను పట్టుకుంటారు. మనుషులను పట్టే జాలర్లలాగా నేను మిమ్మల్ని సిద్ధపరిచేస్తాను. ఇప్పుడు వీళ్ళు చేపలు పట్టుకునే జాలర్లు కాదేళ్ళు, మనుషులను పట్టుకునే జాలర్లు. ఎంతమంది మనుషులను సంపాదించేశారో, ఎంతమంది మనుషులను యేసు కొరకు నిలబెట్టేశారో, ఎంతమంది మనుషులను యేసు వైపుకి త్రిప్పేశారో, ఎంతమంది మనుషులలో మార్పు రాగలిగినంత బలంగా ఈ సాధారణ మనుషులు, ఈ విద్య లేని మనుషులు, ఈ పేద మనుషులు, ఈ చేపలను పట్టుకునే ఈ జాలర్లు దేవుని చేతులలో అంత బలంగా వాడబడ్డానికి గల కారణం, దేవుడు ఈ చేపలు పట్టుకునే జాలర్లను దేవుడు ఎన్నుకున్నాడు. ఈ చేపలు పట్టుకునే జాలర్లను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. గొర్రెల కాపరి అయిన దావీదును కూడా దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు కూడా ఒక గొర్రెల కాపరియే. దావీదు కూడా ఎన్నికలోకి రాలేదు. దావీదుని తన కుటుంబీకులందరూ కూడా తనని ఏం చేశారంటే, ప్రతి దానికి ముందుకి పెట్టవలసినటువంటి తననే వెనక్కి పెట్టారు. తనకు ఒక మందను అప్పగించి, నువ్వు గొర్రెల మందను మేపు, నువ్వేం చెయ్యాలి, నువ్వు చిన్నోడు కాబట్టి గొర్రెల మందను మాత్రమే మేపు అంటూ గొర్రెల మందను అప్పగించి గొర్రెల మందనే మేపడానికి పొలంలోకి పంపించేశారు. దేవుడికి స్తోత్రం. ఉన్నవాళ్ళేమో వీధుల్లో కనపడుతున్నారు. తన సహోదరులందరూ కూడా, తన అన్నగారులందరూ కూడా సమాజంలో కనపడుతున్నారు. తన అన్నగారులందరూ కూడా సెంటర్లో కనపడుతున్నారు. తన అన్నగారులందరూ కూడా ప్రతి పెళ్లిలో కనపడుతున్నారు. తన అన్నగారులందరూ కూడా ప్రతి ఫంక్షన్లో కనపడుతున్నారు. కానీ దావీదు మాత్రం కనపడతలేదు. దావీదు మాత్రం ఎవరికి కనపడలేని ప్లేస్లో గొర్రెల మందను మేపుకుంటున్నాడు. ఎవరికి కనపడలేని వ్యక్తుల్ని, మూలన దాక్కునున్న వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకుని బయటకు తీసుకొస్తున్నాడు. దేవుడే బయటికి తీసుకొస్తున్నాడు. దేవుడు ప్రేమ ఎంత గొప్పదంటే, చాటున మరుగున పడిపోయినటువంటి వ్యక్తి కుటుంబాన్ని, మరుగున పడిపోయిన ఒక వ్యక్తిని దేవుడు బయటికి తీసుకుని వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆ చెట్టు కింద, పుట్ట కింద గొర్రెల మందను మేపుకుంటూ గొర్రెల వెనకాల తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. రాజైన సౌలు చేసినటువంటి పనిని బట్టి భక్తుడైనటువంటి ప్రవక్త అయిన సమూయేలు బాధపడుతున్నటువంటి సందర్భంలో దేవుడు భక్తుడైన సమూయేలు గారితో మాట్లాడి, ఎన్నాళ్ళు దుఃఖపడతావు, నా చిత్తానుసారమైన ఒకనిని నేను ఎన్నుకున్నాను, నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పి నిన్ను బెత్లెహేమికి పంపుతున్నాను. బెత్లెహేమీయుడైన యెషాయి వద్దకు నేను పంపుతున్నాను. యెషాయి కుమారులలో ఒకనిని నేను రాజుగా ఎన్నుకోబోతున్నాను, రాజుగా నేను ఏర్పాటు చేసుకోబోతున్నాను. అయితే నీ తైలపు కొమ్మును చేత పట్టుకుని నువ్వు బెత్లెహేమీయుడైన యెషాయి వద్దకు బయలుదేరు, లేపైకి ఎన్నాళ్ళు బాధపడతావు అంటూ మరి భక్తుడైనటువంటి సమూయేలు గారిని బెత్లెహేమికి పంపించాడు. బెత్లెహేమీయుడైన
యెషయా యొద్దకి భక్తుడైన సమూయేలు గారు చేరుకున్న తర్వాత, నీ కుమారులలో ఒకనిని దేవుడు ఎవరినో గాని నాకు తెలియదు కానీ ఎన్నుకోబోతున్నాడు. రాజుగా దేవుడు ఏరుకోబోతున్నాడు. రాజుగా దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకే నన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నన్ను పంపించాడు. నేను సమాధానకరంగానే వచ్చాను అంటూ అక్కడ కూర్చుని మాట్లాడుతుంటుండగా 7 కొడుకులు బయటకు వచ్చారు. ఎంతమంది కొడుకులు? ఒకటి తర్వాత ఒకడో లోపల నుంచి ఒక్కొక్కడో బయటకు వస్తున్నాడు. ఒకటి తర్వాత ఒకడు వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. అలా 7 కొడుకులు వచ్చారు. 7 కొడుకులు వస్తే వీళ్ళని ఎవరిని యెహోవా ఎన్నుకుంటలేదు. ఎందుకు ఎన్నుకుంటలేదంటే వీళ్ళందరిలోనూ కనపడుతున్నారు కానీ కనపడినోడు ఒకడు ఉన్నాడు. ఏ పెళ్ళిళ్ళలోనూ వీడు కనపడతలేదు. ఏ ఫంక్షన్లోనూ ఈ గొర్రెల మందను మేపుకుంటాకు పోయినోడు కనపడతలేదు కానీ వీళ్ళందరూ కనపడుతున్నారు. 7 కనపడుతున్నారు. అందుకే ఈ కనపడేవారిని పక్కన పెట్టేశాడు దేవుడు. ఈ నోరు ఉండి మాట్లాడగలిగిన వాళ్ళందరినీ పక్కనెట్టేశాడు. ఈ జ్ఞానం ఉన్న వాళ్ళందరినీ పక్కనెట్టేశాడు. ఇప్పుడు వెర్రివాడిని ఎన్నుకుంటున్నాడు. వెర్రివాడికి ఏమన్నా తెలుసా? పేదవాడికి ఏమన్నా తెలుసా? ఒక రాజుని చెయ్యాలి, ఒక రాజుని చేసేస్తాను అని అనుకున్నాడు. అసలు ఒక రాజు అయిపోయాడంటే ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత తెలివి ఉండాలి. అసలు ఏమీ తెలియదని చెప్పాను ఇందాకే నేను. గొర్రెల కాపర్లకి ఏమీ తెలియని అమాయక ప్రజలు అని చెప్పాను. పూర్తిగా మరి కొన్ని విషయాలు ఏమీ కూడా గొర్రెల కాపర్లకి ఏమీ తెలియదు అసలు. దేవుడికి స్తోత్రం. అంతెందుకు మనకు తెలుసా? మనకే ఇంకా ఏమీ తెలియదు. మనకి కూడా కొన్ని తెలుసా, కొన్ని తెలియదు. మనకి తెలియకపోతే అడిగైనా సరే నేర్చుకుంటున్నాం కొన్నిసార్లు. మనకు అన్నీ తెలుసా? ఏ మనుషుడికి తెలీదు, ఏమీ తెలియదు అసలు. నాకన్నీ తెలుసు అనుకుంటే ఎక్కడో ఒక చోట తెలియనిది ఏదో ఉంటది. ఆమేన్. ఎవరైనా సరే ముక్కు మొహం ఎరగిన వ్యక్తితో పరిచయం ఏర్పడితే మా ఊరు వచ్చి అంటే మీ ఊరు ఎక్కడా అని అడుగుతాడు. అంటే ఊరు తెలీదు, అంటే ఊరు తెలీదు. చూసారా? అన్నీ తెలుసు అంటే ఊరు తెలిసిందా? తెలియలేదు. కనుక్కుని వెళ్ళవలసి వచ్చింది. అడిగి వెళ్ళవలసి వచ్చింది. దేవుడికి స్తోత్రం. వాస్తవానికి ఏమీ తెలియని ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ దేవుడు ఎన్నుకోవడానికి దేవుడికి ఇష్టమైంది. 7 కొడుకులు బయటకు వచ్చిన వీళ్ళెవరిని యెహోవా ఎంచుకుంటలేదు. అసలు నీకు ఎంతమంది కొడుకులు అంటూ మొదలెట్టాడు. ఇక నీకు ఎంతమంది కొడుకులు అంటే చెప్పాలి కదా, ముందుగానే చెప్పాలి కదా బాబు. నాకు ఈయన అడగాలి, ఆయన చెప్పాలి. అసలు ఈయన అడుగుండడు. నీ కొడుకులలో ఒకనిని రాజుగా ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు, అందుకు నేను అభిషేకించడానికి వచ్చాను అని క్లియర్గా నీకు ఎంతమంది కొడుకులని ఈయన అడగాలి. ఈయన నీ కొడుకులలో ఒకరిని ఏర్పాటు చేసుకుంటున్నాడని మాత్రమే అని ఉంటాడు. అందుకు 7 కొడుకులు వరుసగా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఇదేంటి, యెహోవా నీ కొడుకులలో ఒకరిని ఏర్పాటు చేసుకుంటానంటే ఇదేంటి, ఇంకా కొడుకులు లేరా నీకు? ఈ 7 కాదంట అని అంటే ఉన్నాడు. కడసారి వాడు ఒకడు ఉన్నాడు. వాడు మందనం మేపుతున్నాడు అంటూ, మందనం మేపుతున్నాడా? కాస్త గ్లాసుతో మంచినీళ్ళు తెప్పించండి, కూర్చుని మాట్లాడుకుందాం, ఆయన రప్పించండి, కూర్చుని మాట్లాడుకుందాం, ఆయన రప్పించండి అంటూ మొత్తం మీద ఎక్కడో మనుషుల్లో కనబడలేని వ్యక్తి ఆ మూల ఈ మూల ఆ చెట్టు కింద పుట్ట కింద తిరిగి వాడు ఇప్పుడు జనాల్లోకి వస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? ఎవరో ఒక వ్యక్తి ఈయన్ని ఖచ్చితంగా పిలుస్తున్నాడు. ఎవరంటే ఆ వ్యక్తి దేవుడే. దేవుడే స్వయంగా ఆ మూల ఈ మూల దాక్కుంటున్నటువంటి వ్యక్తిని ఆ చెట్టు కింద పుట్ట కింద గొర్రెలు మేపుకుంటూ సమాజంలో కనబడలేనోడు, ప్రజల్లో కనబడలేనోడు, ఎన్నికల్లోకి రాలేనివాడు దావీదుని దేవుడు పిలుస్తున్నాడు. దేవుడికే స్తోత్రం. భక్తుడైన సమూయేలు గారి ద్వారా, తన సేవకుని ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే పిలుస్తున్నాడు. అతను ఎప్పుడైతే వచ్చాడో సుందరమైన వాడంట, చాలా అందంగా ఉండేటువంటి వ్యక్తి,
ఎంత అందంగా ఉన్నాడో కానీ ఎంతవరకు మరుగులో పడిపోయాడు. ఎంత ఎర్రగా ఉన్నాడో ఎంతవరకు మరుగులోనే పడిపోయాడు. ఇలా మరుగులో పడిపోయినోడిని దేవుడు నిన్ను మరుగులో నుంచి బయటికి తీసుకొస్తున్నాను. ఎంతవరకు నువ్వు మరుగు చేయబడ్డావు కానీ ఏక మీదట నువ్వు మరుగు చేయబడవు. నువ్వు ప్రపంచవ్యాప్తంగా అనేకులలో నిలిచిపోబోతున్నావు. నీవు ప్రపంచవ్యాప్తంగా అనేకులకి కనబడబోతున్నావు. నేను నిన్ను ఎన్నుకుంటే అలాగే జరుగుతుంది. నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటే ఆ విధంగానే జరుగుతుంది అంటూ దావీదుని దేవుడు అభిషేకించుకున్నాడు. దావీదుని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. అలా ఎన్నుకొని దేవుడు అతన్ని ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టాడు. ఎన్నిక లేని వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటే అలాగే జరుగుతుంది. ఎక్కడో ఎన్నిక లేక పడున్నటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే అదే విధంగా జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. అందుకే 1 సమూయేలు గ్రంథం 16:11 ఆ మాట మనం చదువుతాం. 1 సమూయేలు 16:11 నీ కుమారులందరూ ఎక్కడనున్నారా అని యెషయాను అడగగా అతడు ఇంకను కడసరి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడు అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. గొర్రెలు కాయిచున్న సాధారణ వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. దేవుడు ఎన్నుకుంటుంది ఎవరినంటే గొర్రెలను, వాస్తవానికి గొర్రెలను మేపుతున్న సాధారణ వ్యక్తిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇది 16వ అధ్యాయంలో జరిగిపోయింది. 17వ అధ్యాయానికి వచ్చేసరికి ఇంక బయటకు వచ్చాడు. దేవుడు స్తోత్రం. ఇంకెక్కడికి వచ్చాడు? ఇక బయటకు వచ్చేసాడు. ఎంత బయటకు వచ్చేసాడు అంటే ఇక తండ్రి కూడా ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళరా, ప్రజల్లో ఉన్నటువంటి అన్నగారులకి అది మోసుకుని వెళ్ళరా, ఇది మోసుకుని వెళ్ళరా, తినటానికి ఈ పట్టుకుని వెళ్ళు, 10 రొట్టెలు పట్టుకెళ్ళు, అవి పట్టుకెళ్ళు అని ఎప్పుడు పని చెప్పలేనోడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే అన్నయ్యల దగ్గరికి వెళ్ళరా, నువ్వు వెళ్ళి 10 రొట్టెలు పెట్టుకుని వెళ్ళరా అంటూ వాళ్ళు ఎలాగున్నారో ఏటో సమాచారాన్ని మోసుకునిరా, వర్తమానం మోసుకునిరా అని చెప్పాడు. కొంచెం ఆహార పదార్థాలు తీసుకుని వెళ్తున్నాడు. ఇలా ఆహార పదార్థాలు తీసుకుని వెళుతూ వస్తూ అలా జరుగుతూ ఉంది. ఈసారి గట్టిగానే స్థిరపడిపోయేటంతగా దేవుడు కార్యం చేశాడు. అంతకు ముందర కూడా వెళ్ళడం రావడం జరిగిందేమో కానీ అంత బిగ్గరగా, అంత బలంగా, అంత స్థిరంగా, అంత గట్టిగా ఏదీ లేదు. కానీ ఈసారి మాత్రం గట్టిగానే ఉంది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఫిలిస్తీయులతో యుద్ధం జరుగుతుంది. ఫిలిస్తీయులతో భయంకరమైన యుద్ధం జరుగుతున్న సమయంలో గొలియాద్ అనేటువంటి వ్యక్తి ద్వారా అక్కడ సమస్యకి ప్రజలందరూ కూడా కలవరానికి చాలా మంది గురైనట్టు అక్కడ మనం చూస్తాం. అయితే అక్కడ ఏలియాబు, దావీదు యొక్క సహోదరుడు ఏలియాబు చూసి ఏమని అంటున్నాడో ఒకసారి చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనాన్ని గనుక చదివితే అక్కడ ఇలా రాసుంది. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యగు ఏలియాబునకు వినపడగా ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరు వశం చేసితివి? అసలు నీది మంద మేపుకునే పని నీది. అసలు నీకు ఒక చిన్న మందను అప్పగించాం. నీకే మందను అప్పగించాం? చిన్న మందను అప్పగించాం. అసలు ఎవరు వశం చేసావు? నువ్వు దేనికి వచ్చావు? ఇలా మాట్లాడొచ్చా అసలనే? ఎరా ఇక్కడికి ఎందుకు వచ్చావంటే అదొక పద్ధతిగా ఉందా అన్నయ్య? మరి నీకు రొట్టెలు పట్టుకుని వెళ్ళమన్నాడు, లేకపోతే ఈ విషయాలన్నీ చెప్తాడు. కానీ అక్కడ నోరు తెరిచి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మాకు తెలిసిలే నీ యాసాలని కోప్పడిపోయి నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావో మాకు తెలిసిలే, ఇంతకీ ఆ అరణ్యంలో ఆ చిన్న గొర్రె మందని ఎవరికి ఇచ్చావు, ఎవరు వశం చేసావు? నీకు చాలా గర్వం ఎక్కువైపోతుంది. ఈ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధం చూచుటికే కదా నువ్వు వచ్చావు, నువ్వెప్పుడు చూడడానికే వస్తావు.
మాకు తెలుసు నువ్వేదో చూడడానికే వచ్చావు, మళ్ళీ నాటకాలు ఆడుతున్నావు, ఇంటికి వచ్చేదాకా నాకు నిజమేటో వాస్తవేటో ఇంటికి వచ్చాక తెలుస్తుంది. 10 రొట్టెలు పట్టుకెళ్ళమన్నాడా నిన్ను? మాకు 10 రొట్టెలు పట్టుకుని వెళ్ళి ఇమ్మన్నాడా? సరే ఇంటికి వచ్చాక తెలుస్తుంది, నాకు తెలిసిలే కానీ నువ్వు నాటకాలు ఆడుకు, ఇది నీకు చాలా గర్వం పెరిగిపోయిందిరా నీకు. మరి ఏ ఉద్దేశంతో అన్నాడో? నీవు అభిషేకించబడిపోయావని, నువ్వు రాజు అయిపోతావు అన్నాడని, నీకు గర్వం గర్వం ఎక్కువైపోయింది అన్నట్టుగా ఉంది ఈ మాట. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే అంతకు ముందర అధ్యాయంలోనే అభిషేకం జరిగింది. నెక్స్ట్ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమో మందలోకి వచ్చేసాడు. మందలో నుంచి ఏ మందలో? గొర్రెల మందలో నుంచి జనాలనే మందలోకి వచ్చేసాడు. దేవుడికి స్తోత్రం. ఇలా వచ్చేసిన తర్వాత ప్రియులరా, వాస్తవానికి అతనిలో చెడుతనం ఉందని అనుకున్నాడు, అతనిలో గర్వం ఉందని అనుకున్నాడు. ఏం లేదు. పేదవాడిలో గర్వించడానికి ఏముంటది చెప్పండి? ఎన్నిక లేని వాడిలో గర్వించడానికి ఏముంటది? ఏముండదు. గర్వం ఉందంటున్నాడు కానీ ఏమీ లేదు. కానీ దేవుడు చూసారా ఎలా ఎన్నుకున్నాడో? దేవుడు ఎంత అద్భుతంగా ఎన్నుకున్నాడంటే, ప్రజలలో అతను దావీదికి 10,000 కొలది జేజేలు అన్నంతగా అతని హెచ్చించేసాడు దేవుడు. అంతగా దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. అంతగా దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. దేవుడు ఎవరిని పైకి లేవనెత్తుతాడంటే, ఆయనకి లోబడే వారిని దేవుడు త్వరగా పైకి లేవనెత్తుతాడు. ఆయనకి ఎవరైతే విధేయులు అవుతారో, ఎవరైతే గర్వం లేకుండా పేద స్థితిని కలిగి ఉంటున్నారో, అన్నీ ఉన్నా సరే ఏమీ లేని వారిగా ఎవరుంటున్నారో వాళ్ళని ఆయన ఏం చేస్తున్నాడంటే పైకి ఎత్తుతున్నాడు. దేవుడికి స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథంలో ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ గిద్యోను కనిపిస్తున్నాడు మనకి. అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబం మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా అయినానేమి, నేను నీకు తోడుగానే ఉంటాను అని చెప్పాడు. చదువుకున్న వాక్య భాగంలో మరి గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుకుంటున్న గిద్యోను దగ్గరికి దేవుని దూత వెళ్ళి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, ఇశ్రాయేలీయులను రక్షించవలసింది నువ్వే అని అన్నాడు. ఏంటి నేనా? దేని సహాయం చేత నేను ఇశ్రాయేలుని రక్షిస్తాను? నా కుటుంబం మనుష్య గోత్రంలో ఎన్నిక లేని కుటుంబం, నేను ఎన్నిక లేని వాడిని, నేను చాలా చిన్నవాడిని నేను అంటూ ఎన్నో చెబితే భయపడిపోతూ దేని చోటనో ఉండిపోయిన వాడిని బయటికి తెచ్చేయాలనుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకుంటే ప్రజల్లో నిలబెట్టేస్తాడు. దేవుడే గనక ఎన్నుకుంటే అలాగే ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతాడు. గిద్యోనుని దేవుడు ఏర్పాటు చేసుకుంటే అతన్ని ఎంతగా దేవుడు గొప్ప చేశాడు. దేవుడు ఏర్పాటు చేసుకుంటే, దేవుడే గనక ఎన్నుకుంటే తప్పకుండా ఎవరిని ఎన్నుకున్నాడంటే పేదవారిని ఎన్నుకున్నట్టుగా ఇక్కడ మనం మొట్టమొదటిగా చూస్తున్నాం. ఎన్నిక లేని వ్యక్తిని ఎన్నుకున్నట్టుగా మొట్టమొదటిగా చూస్తున్నాం. ఎన్నిక కలిగిన వ్యక్తిని కూడా ఎన్నుకుంటాడు. సమాజంలో కానీ అన్ని విధాలుగా పరిస్థితులన్నీ బాగున్న వ్యక్తిని కూడా ఆయన ఎన్నుకుంటాకే వచ్చాడు. ప్రతి ఒక్క మనిషిని, స్త్రీనే కానీ, పురుషుణ్ణే కానీ, చిన్నవాళ్ళనే కానీ, పెద్దవాళ్ళనే కానీ, ఏ కులానికి చెందిన వాళ్ళైనా, ఏ వృత్తి కలిగిన వారైనా, ఏ భాష మాట్లాడుతున్న వాళ్ళైనా, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా ఆయన అందరినీ ఎన్నుకుంటాకే వచ్చాడు. కానీ ఎవరు ఆయనకి లోబడతారంటే త్వరగా ఏమీ లేని స్థితిలో ఉన్న వాళ్ళే ఆయనకి త్వరగా లోబడతారు. ఆయన చెప్పినట్టు చేసేవాళ్ళు, ప్రాముఖ్యంగా ఏమీ లేని వాళ్ళు మాత్రమే ఆయనకి లోబడతారు. ఇక్కడ మనం చూడగలిగితే గిద్యోను ఏమీ లేని స్థితిలో ఉన్నవాడే, కానీ ఆయనను దేవుడు ఎన్నుకున్నాడు. అదే రీతిగా నిర్గమకాండం 3:1 చదివితే మోషే కూడా ఇత్రోను తన మామ మందను మేపుతుంటే ఎక్కడో మందను మేపుతున్న వాడిని, ప్రజల్లో కనపడలేని వాడిని ప్రజల్లో కనబడాలి నువ్వు అని అనుకున్నాడు. ఎన్నిక లేని వ్యక్తిని
ఏదో చాటున ఉండిపోయిన వ్యక్తిని, ఆ మూల ఈ మూల ఉండిపోయిన వ్యక్తిని, ఆ చెట్టు కింద పుట్ట కింద ఉండిపోయిన వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. దేవుడు మోషే కూడా మందను మేపుకుంటా ఉంటే, ఆ మందను మేపుకుంటున్నటువంటి మోషేని కూడా దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఇతని గురించి మనకి ఎబ్రీలకు రాసిన పత్రిక 11:24 చదివితే, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఐగుప్తు ధనంతో అతను బ్రతకొచ్చు. ఐగుప్తు ధనంతో అతను మరి ఎంతో ఉన్నతమైన స్థితిలో అతను జీవించవచ్చు. కానీ ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే మేలు. ఐగుప్తు ధనముతో పాపభోగం అనుభవించే కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటే మేలు అని అనుకుని, ఏకంగా అతను ఏమీ లేనివాడిగా, అన్నీ ఉన్నవాడైనప్పటికీ ఏమీ లేనివాడిగా అతను తను తగ్గిపోయి, మరి అతను కనబడని వ్యక్తిలాగా మరుగున పడిపోయి ఉంటే, అలాంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి వ్యక్తికి దేవుడు వర్తమానం వచ్చింది. అలాంటి వ్యక్తికి దేవుడు వాక్ వచ్చింది. బైబిల్లో ఎక్కడైనా సరే దేవుడు కొంతమందిని దర్శిస్తే, బైబిల్లో ఎక్కడైనా సరే దేవుడు కొంతమందిని ఎన్నుకుంటే, వాళ్ళు పలుకుబడున్న వ్యక్తులు కాదు. వాళ్ళు ఒకవేళ పలుకుబడున్న వ్యక్తులైనా వాళ్ళని దేవుడు ఎలా చేశాడంటే, అన్నీ ఉన్నా సరే ఏమీ లేనివారుగా వాళ్ళు బ్రతికేటట్లుగా దేవుడు వాళ్ళకి కృప చూపించాడు. దేవుడు మరి సువార్తమానం అసలు గొర్రెల కాపరుల యొద్దకే ఎందుకు వచ్చిందనే మాటకి మరలా మనం వస్తే, వాళ్ళ పేదవారు, వాళ్ళ సామాన్యమైన వ్యక్తులు కాబట్టి దేవుని యొక్క సువార్తమానము వాళ్ళ యొద్దకు వచ్చినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మనలో ప్రతి ఒక్కరం కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఆయన ధనవంతులకి కూడా ఆయన తన సువార్తమానము పంపించాడు. కానీ వాళ్ళకంటే ముందర మరి గొర్రెల కాపరుల యొద్దకు ఆయన రక్షకుడుగా ఈ భూలోకంలోకి వచ్చాడని, ఆయన రక్షకుడు మీ కొరకు జన్మించాడనేటువంటి సువార్తమానం మొట్టమొదటిసారి గొర్రెల కాపరులకు ఎందుకే వచ్చింది. వాళ్ళ యొద్దకు మొట్టమొదటిగా ఈ వర్తమానం వాళ్ళ దాకా రావడానికి కారణం, సామాన్య మనుషులుగా వాళ్ళ బ్రతకడం మనం చూస్తాం. సామాన్యంగా బ్రతికితే దేవుని చేత హెచ్చించబడతాం. ఎంత ఉన్నా సరే ఏమీ లేని సామాన్యమైన వ్యక్తులుగా బ్రతికితే తప్పకుండా వాళ్ళ మీద దేవుడి కనికరం తప్పకుండా ఉంటుంది. సామాన్యమైన వ్యక్తిలాగా బ్రతికితే ఇంకా దేనికి గర్వించం. సామాన్యమైన వ్యక్తిలాగా బ్రతికితే ఎవరిని నీచమైన చూపు చూడం. సామాన్యమైన వ్యక్తిలాగా బ్రతికితే ఎవరిని తృణీకరించం. సామాన్యమైన వ్యక్తిలాగా బ్రతికితే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నిన్ను నీవు ప్రేమించుకుంటున్నట్టే అనేకులను నువ్వు ప్రేమించగలుగుతాం. కాబట్టి విన్నటువంటి మాటలను బట్టి దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారం ఆయన ఎవరిని ఎన్నుకుంటున్నాడంటే, ఎవరికి తన వాక్కుని ఇస్తున్నాడంటే, ఎవరికి తన ప్రత్యక్షతను ఇస్తున్నాడంటే, ఎన్నిక లేని వారికి ఆయన తన వాక్కును, ఎన్నిక లేని వారికి తన ప్రత్యక్షతను దేవుడు ఇస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చునుగాక. ఆమెన్, ఆమెన్.